హలో అండి, ఇవి వచ్చేసి ఎండు చేపలు టమోటా వేసి వంకాయ అన్నీ వేసి ఒక కూర అనమాట. మా అమ్మగారు ఎండు చేపలతో అనేక రకాలు చేసేవాళ్ళండి. వీటి పేర్లు కూడా ఆమెకైతే నాకు బాగా తెలుసు, నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ చేపల పేరైతే తెలియదు, కానీ ఇవి పులుసుకైతే బాగుంటాయి. అమ్మ చేసి పెట్టేది మేము చిన్నప్పుడు రకరకాల ఎండు చేపలతో, అందులో ఇది ఒక రకం అన్నమాట. ఇవైతే ముందుగా వాటర్లో నానబెట్టుకోవాలి. అంటే తల తోక ఈ విధంగా తుంచేసేయాలి. చిన్న చిన్నగా కట్ చేసేసి ఎండుగా ఉండేటప్పుడు ఈ విధంగా వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ చన్నీళ్ళల్లో నానబెట్టి తర్వాత 2-3 సార్లుగా శుభ్రంగా నెమ్మదిగా కడిగేసి మళ్ళీ కాస్త వేడి నీళ్ళు పోసి కాసేపు ఉంచి నానబెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ చేపల కూరకి కావలసిన పదార్థాలు: తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకొని, మామూలుగా ఇలాంటి చేపలకు కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, మీకు తెలుసు. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గుతూ ఉండేటప్పుడే మనం కడిగి ఉంచుకున్న చేపలు ఉంటాయి కదా, అవి కూడా వేసి ఈ ఆయిల్లోనే కాసేపు మగ్గనివ్వాలి. ఈ కూర అంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఆయిల్లోనే కాసేపు ఈ తడంతా ఆరేంత వరకు మగ్గనిచ్చి ఇందులోనే మనం సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకునేయాలన్నమాట. తర్వాత టమాటా ముక్కలు వేసేసిన తర్వాత మళ్ళీ మనం మిగతా కారం ఇవంతా కలుపుకుందాం. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. నెమ్మదిగా చేసుకోవాలి శ్రద్ధ పెట్టి, చాలా బాగుంటుంది. రైస్లోకి కానివ్వండి, సంగటికి కూడా బాగుంటుంది కాంబినేషన్ అన్నమాట. తర్వాత టమాటాలంతా బాగా మగ్గిపోయి ఆయిల్ కాస్త పైకి తేలాక ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా అంతేనండి వేసుకొని మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఉప్పు కారాలు కాస్త తక్కువ తింటారు మా ఇంట్లో, అందుకని నేను తగ్గించి వేస్తుంటాను. మీరు మీ రుచిని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలు కూడా వేసి బాగా మగ్గనిచ్చి, ఈ వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం తగినన్ని వాటర్ కలుపుకోవడమే, అంతేనండి. వాటర్ కలుపుకున్న తర్వాత మనం ఉడికించి మనకు గ్రేవీ ఎంతైతే కావాలో అంతవరకు ఉడికించుకొని దించేయడమే, అంతేనండి. గ్రేవీ కాస్త ఉండాలనుకుంటే కొంచెం ముందు ఆపేయండి, లేదంటే ఇంకాస్త ఉడికించామంటే ఇంకా చిక్కగా కూడా ఇది చల్లారాక ఇంకాస్త చిక్కబడిపోతుంది అనమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.